వెళ్ళిపోతున్నాడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. నువ్వు చెప్తే వింటాడు. నువ్వు అంటే వాడి ప్రాణం. వాడిని లేపరా, వాడిని లేపు, వాడిని వెళ్ళొద్దని చెప్పరా, చెప్పు. అన్నవరం, అన్నవరం, అన్నవరం. ఇది అందరికీ కూడా షాక్ని గురి చేసినటువంటి విషయం. ఎంత హేటర్ అయినా సరే వాళ్ళైతే కంట నీరు పెట్టుకుంటూ నేనైతే చాలా రోజులుగా ఇన్స్టాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా, ఫేస్బుక్లో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. విరాట్ కోహ్లీని నిత్యం హేట్ చేసేవాళ్ళు, ఆర్సీబీని నిత్యం ట్రోల్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఆ ప్రతి పేజ్కి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు షాక్కి గురయ్యారనమాట. ఇది ఎక్కడ మాసం కనీసం లాస్ట్ మ్యాచ్ అనేటటువంటిది ఒకటి ఆడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈక్వల్ టు సచిన్ టెండూల్కర్ అంటారు. సచిన్ అడగ్గా మీ రికార్డులు ఎవరు బ్రేక్ చేస్తారు సార్? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే క్రికెట్ గాడ్, ఫ్యూచర్లో క్రికెట్ గాడ్ ఎవరైతారో మీ వారసురు ఎవరని చెప్పి మీరు అనుకుంటున్నారంటే సచిన్ ముక్త కంటతో చెప్పేస్తాడు. నా రికార్డు బ్రేక్ చేసేటటువంటి దమ్ము ఎవరికైనా ఉందంటే ఆయన విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తప్ప ఈ రికార్డును బ్రేక్ చేసేటటువంటి ఇది ఎవరికి లేదు అని చెప్పి ఆయన చాలాసార్లు తెలియజేసిండు. సో ఆయనకి హేటర్స్ ఉండొచ్చు. హేటర్స్ ఎందువల్ల ఉంటారు? ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు అనమాట. ఇవాళ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ ఏ విధమైనటువంటి లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పోస్ట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నా అని. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. మార్నింగ్ ఈ పోస్ట్ చూసినప్పుడు ఇది ఏదైతే ఉందో గ్లిచ్ ఏమో, బై మిస్టేక్లో పెట్టినేమో, ఫేక్ ఏమో. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఈ విధమైనటువంటి న్యూస్లు వస్తూనే ఉన్నాయి అనమాట. విరాట్ కోహ్లీ రిటైర్ అవుతుండు, రోహిత్ శర్మ రిటైర్ అయ్యిండు, ఇంకేముంది విరాట్ కోహ్లీ రిటైర్ అవుతుండు అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా మనకు వినపడుతూనే ఉందన్నమాట. కానీ నేను అదంతా ఫేక్ అనుకున్నాను అనమాట. ఇవాళ మార్నింగ్ లేవగానే న్యూస్ చూసుకున్నా కూడా 100% ఇది ఫేక్ అనుకున్నా. కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే క్లారిటీగా అర్థమైంది ఆయన అయితే రిటైర్మెంట్ ఇచ్చేసింది అనేటటువంటిది. ఇదైతే ముమ్మాటికి బాధాకరం అనమాట, మిక్కిలి బాధ. ఎందుకంటే విరాట్ కోహ్లీ లేకుండా టెస్ట్ మ్యాచ్ని అసలు ఊహించుకోలేము అనమాట. ఆయన సాధించినటువంటి ఘనతలు ఏంటి? అసలు సడన్గా విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ తీసుకుంటాడు? విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చాలా మంది అనుష్కని కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట. అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి తన యొక్క పోస్ట్కి వెళ్ళి కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మనమైతే చూడొచ్చు. అదేంది విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వగానే అనుష్క మీద ఇది కావటమైంది అనేటటువంటిది అంతా కూడా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏం లేదు, వీడియో అయితే చివరిదాకా చూడండి, ఎందుకంటే రీచ్ పడిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి అనమాట. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా టెస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 68 మ్యాచ్లు ఆడిండు. మామూలు విషయం కాదు. కంటిన్యూగా తను ఆడటమే కాదు, తన క్యాప్టెన్గా వ్యవహరించినటువంటి వ్యవహారం గురించి నేనైతే చెప్తున్నా. ఇప్పటిదాకా టెస్ట్లో చాలా మ్యాచ్లు జరిగినాయి, కానీ దాంట్లో చూసుకున్నట్లయితే 68 మ్యాచ్లకే తనైతే క్యాప్టెన్సీ వహించిండు. దాంట్లో చూసుకున్నట్లయితే 40 మ్యాచ్లు అయితే విన్ అయ్యాయి, 17 మ్యాచ్లు అయితే లాస్ అయ్యాయి. ఈ విధమైనటువంటి రికార్డు నాకు తెలిసి ఎవరికీ లేదు. మన మహేంద్ర సింగ్ ధోని గారికి చూసుకున్నా, రాహుల్ ద్రావిడ్ చూసుకున్నా, గంగూలీ గారికి చూసుకున్నా, ఏ విధమైనటువంటి రికార్డు లేదు. తను మ్యాచ్ ఆడిండు అంటే మ్యాక్సిమం 58% గెలిచేటటువంటి అవకాశాలే ఉంటాయి అనమాట. టెస్ట్ మ్యాచ్ మీరు చూడండి, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ అయిన యాటిట్యూడ్ అయినా బౌలర్లు కూడా ఒక్కొక్క డ్యూటీ చేస్తాడు. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన అప్పుడప్పుడు మీకు రీల్స్ దర్శనం ఇస్తూనే ఉంటే ఎదురు ప్లేయర్లకి, ఇప్పుడు ఇంగ్లాండ్కి వచ్చబోపియాలన్నా, ఆస్ట్రేలియాకి వచ్చబోపియాలన్నా, ఎవరికైనా వచ్చబోపియాలంటే అది విరాట్ కోహ్లీ వల్ల సాధ్యమవుతుంది అనమాట. అలాంటి ప్లేయర్ ఒకేసారి టెస్ట్ నుండి రిటైర్ అవ్వడం ఏంటి అనేటటువంటిది అర్థం కాల. దీనికి మెయిన్ కారణం చెప్తావేనంటే, ఇప్పుడు మన సురేష్ రైనా అండ్ మహేంద్ర సింగ్ ధోని ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు అనుకునే రిటైర్మెంట్ అయితే ప్రకటించేశారు. కానీ మన సురేష్ రైనా అన్సోల్డ్గా మిగిలిపోయింది, అందుకే ఐపీఎల్ అయితే ఆడట్లేదు. వాళ్ళందరూ టెస్టులకైనా, ఓడిఎల్కైనా, టీ20లకైనా ఒకేసారి అయితే రిటైర్మెంట్ ప్రకటించారు. అదేవిధంగా మన రోహిత్ శర్మ చూసుకున్నా, మన విరాట్ కోహ్లీ చూసుకున్నా, మనకు పైకంతా కనపడకపోయినా కానీ వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఏ విధంగా అయితే ఒకేసారి మీరు చూసుకోండి, వన్డేలో వాళ్ళు టీ20లో ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. ఇదైతే నాకు బాగా షాక్ని గురి చేసింది. ఓకే, టీ20 అనేటటువంటిది కప్పు తీసుకొచ్చారు, రిటైర్మెంట్ ఇచ్చారు, దీనికి ఏం చేద్దాం లేదు, ఎండ్ ఆఫ్ అరా అని చెప్పి నేనైతే అనుకున్నాను. మొన్న మధ్యన ఒక 10 రోజుల క్రితం మన రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే రిటైర్మెంట్ మన చెప్పేసిన అనమాట. తను కూడా ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ విధంగా మాట్లాడలేదు. ఇది ఎక్కడి మాసరా అనేలాగా చిన్న పోస్ట్ పెట్టిండు, రిటైర్మెంట్ ఇచ్చేసింది అనమాట. అసలు ఫస్ట్ టైం రోహిత్ శర్మ మీద భయంకరమైనటువంటి కోపం వచ్చింది. ఈ విధంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నెక్స్ట్ డేనే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇస్తుండు అనేటటువంటి పుకార్లు అయితే వచ్చా. విరాట్ కోహ్లీ నార్మల్ ప్లేయర్ లాగా అట్లా అంత ఏజ్ కూడా తన ఏమైపోయాలి, అంత ఫిట్నెస్లో కూడా ఇదేం లేడు, భయంకరమైనటువంటి ఫామ్లో ఉండు. ఐపీఎల్లో చూసుకున్నట్టయితే వస్తుండో తన డ్యూటీ తన ఏందో చేసుకొని వెళ్ళిపోతాను అనమాట. విరాట్ కోహ్లీ ఓడిఐకి రిటైర్మెంట్ ఇచ్చిన, టీ20కి రిటైర్మెంట్ ఇచ్చిన అంత బాధ అనిపించదు. కానీ టెస్ట్కి రిటైర్మెంట్ ఇస్తే మటుకే ఆ టెస్ట్ మ్యాచ్ చూడాలనేటటువంటి ఆలోచన రాదు. మీరు చూడండి, ఇప్పటిదాకా బాగా క్రేజ్ ఉన్నటువంటి టెస్ట్ మ్యాచ్లో మన సిరాజు ఈ విధంగా ఇమిటేట్ చేయొచ్చు, ఏ ఉంటాయి అనమాట. స్మిత్నైనా, ఇంగ్లాండ్ వాళ్ళనైనా వచ్చబోయించారు, ఇమిటేట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే జరిగింది. విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా వ్యవహరించిందంటే ఓన్లీ విరాట్ కోహ్లీ కాదు, అందులో ఉన్నటువంటి బౌలర్లైనా, ఫీల్డర్లైనా విరాట్ కోహ్లీ ఎంతైతే యాటిట్యూడ్ చూపిస్తాడో, విరాట్ కోహ్లీ ఎంతైతే అగ్రెసివ్గా ఉంటాడో, దానికి 10 times వాళ్ళు బిగ్గరగా, 10 times వాళ్ళు బెటర్గా అగ్రెసివ్ చూపించుకుంటా, యాటిట్యూడ్ చూపించుకుంటా, అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్మెన్లు రెచ్చగొట్టుకుంటూ, అక్కడ ఉన్నటువంటి బౌలర్లను రెచ్చగొట్టుకుంటూ అయితే గెలిపించేటటువంటి మ్యాచ్లే మనమైతే చాలా చూడొచ్చు అనమాట. దీనివల్ల అందరూ కూడా షాక్కి గురయ్యారనమాట. ఎండ్ ఆఫ్ వరా అని చెప్పి అనుకోవటమైనా, విరాట్ కోహ్లీని ట్రోల్ చేసే వాళ్ళైనా, అసలు మేము ఎప్పటికైనా సరే టెస్ట్ మ్యాచ్ అనేటటువంటిది పిచ్చ
పిచ్చ బోరింగ్. మీరు ఎన్నైనా చెప్పండి, అది మార్నింగ్ మొదలైందంటే ఈవినింగ్ దాకా జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడైపోతుందో తెలీదు. కానీ ఎవడు కూడా టెస్ట్ మ్యాచ్ చూడడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళే కాదనమాట. టెస్ట్ మ్యాచ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్గా ఉండేదే కాదు. అలాంటి వాళ్ళందరినీ, అలాంటి ప్లేయర్లందరినీ, అలాంటి ఆడియన్స్ అందరినీ టెస్ట్ మ్యాచ్ కోసం స్టేడియంకి వెళ్ళి కూర్చోబెట్టినటువంటి ఘనత 100% విరాట్ కోహ్లీ. నేను దీని గురించి ఎవరితో అయినా ఆర్గ్యూ చేయడానికి రెడీగా ఉంటా. ఒకప్పుడు చాలా మంది కెప్టెన్స్ వచ్చారు, వాళ్ళ టైంలో టెస్ట్ మ్యాచ్ ఆడియన్స్ ఫేవరెట్ చూడండి, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ చేసినప్పుడు ఆడియన్స్ ఫేవరెట్ చూడండి, మీకే క్లారిటీగా అర్థమైతే. సో వన్డే అంటే ఓపికగా స్టేడియంలో కూర్చొని చూడొచ్చు, T20 అంటే ఇంకా ఓపికగా చూడొచ్చు. కానీ టెస్ట్ మ్యాచ్కి ఎవడొస్తాడు అసలు? టీవీలో చూడటమే అది కాకనా అనమాట. టీవీలో టెలికాస్ట్ అయితేనే చిరాకు దొబ్బిద్ది, ఇంకెంతసేపు అయిపోతుంది మ్యాచ్ అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాంటిది టికెట్లు కొనుక్కోండి మళ్ళీ ఆడియన్స్ వెళ్ళి స్టేడియంలో కూర్చున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఖచ్చితంగా విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు ఫస్ట్ విరాట్ కోహ్లీ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ మీద కోపం వచ్చింది. ఎందుకంటే రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చిండు అని అంటే తన రీజన్స్ తనకున్నాయి అనమాట. ఎందుకంటే తన ఫామ్ కొద్దిగా తగ్గింది, అది ఇది అని చెప్పి బయట టాకు. అది రిటైర్మెంట్ ఇవ్వగానే మరి కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం అయితే ఇంకా బాధగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మన అనుష్క శర్మకి విరాట్ కోహ్లీకి ఏదో గొడవలు జరుగుతున్నాయని, రీసెంట్గా విరాట్ కోహ్లీ ఒక అమ్మాయి ఫోటోని లైక్ చేసినని, వాళ్ళిద్దరి మీద దిద్దని, తను రిటైర్మెంట్ ఇచ్చే మనం తొందరగా వేరే దేశం వెళ్ళిపోదామని చెప్పి. అంటే విరాట్ కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టం లేదు, వేరే దేశంలో ఆల్రెడీ తను సెటిల్ అవ్వాలని చెప్పి తనకు 100% ఉంది. ఈ ఐపీఎల్ కోసమైనా, ఈ టెస్ట్ కోసమైనా, ఈ వన్డే కోసమైనా తను వస్తారు అని చెప్పి మనమే ఇన్ని రోజులు అనుకునే వాళ్ళు. సో అనుష్క శర్మ ఫోర్స్ చేయడం వల్ల, అనుష్క ఈ విధంగా తను బలవంతం చేయడం వల్ల తను రిటైర్మెంట్ ప్రకటించిండు అని చెప్పి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ, మన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి అనుష్క శర్మని అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఇక నేను దీనికైతే ఏం సమాధానం చెప్పిన ఫ్రెండ్స్, దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఎందుకంటే విరాట్ కోహ్లీ లేకుండా ఇక టెస్ట్ మ్యాచ్ చూసేటటువంటి ప్రసక్తే లేదు. విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ లేడు. అసలు ఒకసారి పిక్ చూడండి, ఈ పిక్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. విరాట్ కోహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అందంగా ఉందన్నమాట. టెస్ట్కి అందాన్ని తెచ్చింది, టెస్ట్కి క్రేజ్ తెచ్చింది 100% విరాట్ కోహ్లీ. అది జరిగిందనమాట. ఇక ఆయన రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నాకైతే భావోద్వేగం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇక ఏం మాట్లాడాలనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఒక్కసారి ఇది ఫేక్ అయితే బాగు, ఒక్కసారి బై మిస్టేక్లో పోస్ట్ చేశాను రిటైర్మెంట్ ఇవ్వను అని చెప్పి విరాట్ కోహ్లీ చెప్తే బాగు అని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా అయితే ఉంటా. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్. ఇంకా భయాన్ని పుట్టించేది ఏంటంటే, ఇది వీడియోలో చెప్పడం మర్చిపోయినా, లాస్ట్లో గుర్తొచ్చింది. వన్డే కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తాడా అని చెప్పి ఒక డౌట్ అయితే వచ్చేసింది అనమాట. 2027లో ఉంది. సో అప్పుడేమన్నా రిటైర్మెంట్ ఇస్తారా అనేటటువంటి భయం కూడా కలుగుతుంది. అప్పుడు దాకా ఆడితే మట్టుకి నేనైతే హ్యాపీ భయ్యా. ఈ గ్యాప్లో ఏమైనా జరిగి రిటైర్మెంట్ ఇచ్చేసి నేను వన్ అండ్ ఓన్లీ ఆడేది, నీకు ఏమి ఆడను, ఐపీఎల్ తప్ప ఇంకేం ఆడను అనేటటువంటిది తెలియజేస్తారా అని చెప్పి మళ్ళీ కూడా భయం అవుతుంది అనమాట. ఈ భయం అయితే ప్రతి ఒక్క అభిమానికి అయితే ఉందన్నమాట. అలా జరగకూడదు అని చెప్పి కోరుకున్నాం. ఇది మట్టికి మరి వన్డే రిటైర్మెంట్ మీద న్యూస్ అయితే ఇంకా బయటికి రాలే, కానీ దాని గురించి న్యూస్ వచ్చా కూడా డెఫినెట్గా ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది మట్టికి ఫేక్ అయితే బాగు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుందిలే, కానీ ఇది రియాలిటీ మనందరం కూడా యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. నెక్స్ట్ ప్రభాస్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశా, అది కూడా ఉంది మన ఛానల్లో. వీళ్ళు ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బై బాయ్.